భూమి అపూర్వ కారులో ఎక్కి కూర్చుంటుంది. ఇకప్పుడు భూమిని చూడగానే ఏంటి నువ్వు ఇంకా పోలేదా అని అపూర్వ అడుగుతూ ఉంటే ఏంటి అని భూమి సీరియస్గా అడుగుతుంది. అంటే నువ్వు ఆ కారులో పోలేదా అని అపూర్వ అంటూ ఉంటే నీ కూతురు పోయింది కదా అని భూమి అంటుంది. ఇక ఆ తర్వాత నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయని భూమి అంటూ ఉంటే నాకు వేరే అర్జెంట్ పనుంది నువ్వు ఆటోలో వెళ్ళు అని అంటూ ఉంటే అసలు నీకు నీ కూతురికి నేను ఎలా కనిపిస్తున్నాను? నీ కూతురేమో ఆటోలో వెళ్ళమని చేతిలో 200 పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను కారు దిగమంటున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందే, లేదంటే అంకుల్కి ఈ ఫోన్ చూపిస్తాను అని చెప్పి భూమి బ్లాక్మెయిల్ చేయడంతో ఏం వద్దులే అని చెప్పి అపూర్వ భూమిని తన కారులో తీసుకుని వెళ్తూ ఉంటుంది. దానిలో భూమి కారాపమని చెప్పి పువ్వులు కొంటూ ఉంటుంది. 350 రూపాయలు పూలమ్మే ఆవిడే చెప్పడంతో కావాలని భూమి టైంపాస్ చేస్తూ 25 రూపాయలకు ఇవ్వమ్మా అని చెప్పి అలా బేరాలాడి పూలు కొంటూ ఉంటే అబ్బా త్వరగా రావే, అవతల ఆ రౌడీలు నా కూతుర్ని ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి అలా అపూర్వ కంగారు పడిపోతూ మధ్యలో ఆ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. నక్షత్రని ఒక క్వారీ దగ్గరకు తీసుకువెళ్ళి తనని చంపాలని చూస్తూ ఉంటారు. నక్షత్ర వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి ఇంకో దగ్గర కారాపమని అంటూ ఉంటుంది. దిగిపోతావానే, అమ్మయ్య వెళ్ళిపో అని అపూర్వ అంటూ ఉంటే లేదు నాకు బాగా దాహంగా ఉంది అని చెప్పి షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను అని అంటూ ఉంటే ఇంటికి వెళ్ళి తాగొచ్చు కదా, సమయానికి కార్లో కూడా వాటర్ బాటిల్ లేదు అని అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి కిందకు దిగుతానని అంటూ ఉంటే నువ్వు వద్దులే నేను వెళ్ళి తెస్తాను అని చెప్పి వాటర్ బాటిల్ కొనడం కోసం అని చెప్పి షాప్లోకి వెళ్తుంది. ఇక ఆ వాటర్ బాటిల్ తీసుకొని రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటే భూమి కార్లో నుండి దిగొచ్చి ఏంటి వాటర్ బాటిల్ కొంటానని చెప్పి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నావని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అసలే నా టెన్షన్లో నేనున్నాను, అవతల నా కూతురు ఏమైపోయిందో ఏంటో నీ బాధ ఏంటి మధ్యలో అని చెప్పి భూమి మీద అరుస్తూ ఉంటుంది. నీ కూతురికి ఏమవుతుంది అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నేనేం చేస్తే నీకెందుకే అని చెప్పి భూమి మీద సీరియస్ అవుతుంది. అంకుల్కి వీడియో చూపించాలా అని భూమి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. వెళ్ళి చెప్పుకో అంతా నా కర్మ, అవతల నా కూతురు గురించి నేను టెన్షన్ పడుతూ ఉంటే నీ బాధ ఏంటే మధ్యలో అని చెప్పి భూమి మీద అరుస్తూ ఉంటుంది. నీ కూతురికి ఏమైంది అని భూమి అడుగుతుంటే అప్పుడు అపూర్వ నిన్ను కిడ్నాప్ చేద్దాం అనుకుంటే ఆ రౌడీలో ఆ కార్లో వెళ్ళిన నా కూతుర్ని కిడ్నాప్ చేశారు, వాళ్ళు నా కూతుర్ని ఏం చేశారో ఏంటో అని చెప్పి అలా అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. షాప్ అతను వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటే దాని మొక్కన కొట్టు అని చెప్పి భూమిని అక్కడే వదిలేసి అపూర్వ తన కూతురు కోసం అని చెప్పి కారులో వెతకడానికి వెళ్తూ ఉంటుంది. నువ్వు తీసుకున్న గోతుల్లో నువ్వే పడ్డావన్నమాట అని భూమి నవ్వుకుంటుంది. తర్వాత రౌడీలు నక్షత్రాన్ని తరుముతూ ఉంటే అక్కడే ఉన్న గగన్కి దండం పెట్టి కాపాడమని నక్షత్ర వేడుకుంటుంది. గతంలో గగన్ ఒక దొంగ నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పారిపోతూ ఉంటే అప్పుడు గగన్ ఆ హ్యాండ్ బ్యాగ్ ముట్టుకున్నాడని ఆ హ్యాండ్ బ్యాగ్ని నక్షత్ర కాల్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు నిన్ను సేవ్ చేయడం కోసమని నేను నిన్ను ముట్టుకుంటే నువ్వు నీ ఒంటినే కాల్ చేసుకుంటావేమో అని చెప్పి అందుకే నేను నిన్ను సేవ్ చేయను అంటూ మీరేం చేసుకుంటారో చేసుకోండి ఆ రౌడీలకు చెబుతూ ఉంటాడు. థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పి నక్షత్రాన్ని ఆ రౌడీలు తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నక్షత్ర ప్లీజ్ నన్ను కాపాడంటూ గగన్ కాళ్ళు పట్టుకుంటుంది. దాంతో గగన్ ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండగా వాళ్ళు కత్తితో గగన్ మీద దాడి చేయబోతూ ఉంటే అప్పుడు గగన్ చెయ్యి కోసుకుంటుంది. ఇక ఒక్కసారిగా గగన్ని తోసేయడంతో గగన్ వచ్చి నక్షత్ర మీద పడిపోతాడు. అలా గగన్ నక్షత్రకి లిప్ కిస్ ఇవ్వడంతో ఇక అప్పుడు నక్షత్ర గగన్ వైపు చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.